శ్రీ గురు బంధువులకి నమస్కారం. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 45. జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్బలమైన శ్రీ గురు కథ అమృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనసు శాంతించింది. దయతో అటుపై కథ వివరించండి అని కోరాడు. సిద్ధయ్యకి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక ఇంతకు ముందు నరహరి శర్మ వలనే శ్రీగురుణ్ణి సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవటానికి తులజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందాల పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామియనే యతేశ్వరుడు అని ఆయనను ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది. నంది శర్మ నిద్రలేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి? ఈ మాట మొదటే చెబితే నేనిక్కడకు వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరాలు తుల్జా భవానీని 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాతృణ్ణి ఆశ్రయించమంటావే? నీ దైవత్వం ఏమయ్యింది అని అలా చెప్పటానికి పరాశక్తివైనా నీకు సిగ్గు వేయటం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదు అనా? నీ వల్ల కాదు అని మొదటనే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఈ కఠిన తపస్సు వల్ల బలహీనుడినయ్యాను. నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే మరి కొంతకాలం పురచ్ఛరణ చేస్తాను. దేవి, నీవు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి పయో ప్రవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని అతడి నుండి లేచి పొమ్మని ఆదేశించింది. దానికి తోడు అతట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నంది శర్మను అక్కడ నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవు అయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడ నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరే దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారాయణ ఉపవాసం ముగించి వేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నారు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగర వాసుల్ని విచారించారు. వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు. కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండటం చూచి వారు ఆ కుష్టి రోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠిరోగి వచ్చారని అచ్చట వారు మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటికి రమ్మనండి అని చెప్పారు.
అది విని నందిశర్మ అడుగు అడుగుకు సాష్టాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూచి, ఏమయ్యా, మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాత్రుణ్ణి దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావటం ఎందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొనిన నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు, స్వామి, నేను మూఢుడిని. శుద్ధ సత్వస్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపచేయటం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడైన నేను మీరు మాయా అతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించటానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరకక నా అభిష్టం ఎందుకు నెరవేరలేదు? జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడినైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడిని అవుతాను. స్వామి, నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. అంతేకాకుండా దేవి మాటను కూడా విశ్వసించలేని వాడు ఆమెను పూజించటం ఎందుకు? ఆమెపై సంపూర్ణ విశ్వాసంతోనే ఆమెను సేవించి ఉంటే తిరిగి ఆమె ఆదేశాన్ని శంకించటమెందుకు అని శ్రీగురుని భావము. ఆ తర్వాత విపుడు ఇలా చెప్పాడు, నా వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడినై ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవాసించిన నా పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందీశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాశతో అచ్చటకు వెళ్ళి కఠోరమైన పురశ్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చీతరించుకొని వెళ్ళగొట్టిందే కానీ అనుగ్రహించలేదు. నా ముఖం చూచేవారెవరూ లేరు. నేను ఇలా బతకటం కంటే మరణించటమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందటానికి వచ్చాను. దయచేసి ఈ నా వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి. ఈ దుస్థితిలో నేనిక బతకలేను. నివారణ ఉపాయం లేకుండా మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను. మీరే నాకు దిక్కు. ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నందిశర్మను వేడుకుంటాడు. శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియశిష్యుణ్ణి పిలిచి, నాయన, నీవితనిని సంగమానికి తీసుకొని పోయి సంకల్పం చెప్పించి అచ్చటి షట్కుల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకొనిరా అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒకసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. తర్వాత అతడి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగలపెట్టించారు. అప్పుడు ఆ తగలపెట్టిన ప్రదేశమంతా చవుడు బారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడియ కిందట దేహమంతటా కుష్ఠరోగమున్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీ గురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అతట జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీగురుడు అతనిని చూచి, ఏమీ నందిశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు అన్నారు. అతడు చూచుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండటం చూచి బాధపడి, అయ్యో, మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదా
నన్ను దయచూడండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయన, నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలి ఉంది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి, ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు. నంది శర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు, మందబుద్ధి అయినా నాకు మిమ్మల్ని శృతించటం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయన, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనకకు మరలదు. మేము చెప్పిందే చెయ్యాలి అని కొంచెం భస్మం తీసుకొని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిల్చొని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీగురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము. నీవు స్వరకర్తవు, స్వరభర్తవు, అన్ని అవ్యుడువు, ఆత్మస్వరూపువి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తుని సృష్టించావు. ఈ ప్రపంచం అంతట్లో మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటగలగలేనివి నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవృతుడై పాప పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయమవగానే కిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపులైన తల్లి గర్భంలో పడతాడు. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించటం చేత పరమాత్మ ఆయన మిమ్మల్ని స్మరించాను వాడు లేడు. ఆ గర్భచర నుండి తప్పించమని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించటం వలన వ్యాధులు, సంసారికమైన చింతలు అతనిని తల మునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపచేయటానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించలేక, స్వామి, నన్ను సంసార సాగరం నుండి తరింపచెయ్యి అని స్తుతించాడు. అప్పుడు అతడు ఆ పారవస్యంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్ పరమేశ్వరుడే గాని మానవ మాతృడు కాదు. వీరు దర్శనం వలన నా పాపాలన్నీ దవనంలా ఎండుటాగులా భస్మమైపోయినట్లు నశించాయి. వీరు పాదస్పర్శ వలన బ్రహ్మచే వాయబడిన నుసుటి వ్రాత కూడా మారిపోగలదు. పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించారు. అయినా మనమీయనను గుర్తించలేకపోతున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి. ఈయన మహత్యాన్ని నేనెంతని వర్ణించను? వాక్కుకు మనసుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయే వేదమే మూగబోయింది అని ఒక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిలుచుండిపోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచట వారితో, ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాను. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడని పిలవండి అని చెప్పారు. ఇంతలో తన పారవస్యం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్ఠరోగం కూడా మటుమాయమవటం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ
శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధానంలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడు మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఇతడు వ్రాసిన కవిత్వలలో శ్రీ గురు కథ ఒకటి. జయ శ్రీదత్త, జయ గురుదత్త. సర్వం శ్రీ గురు కృపగా భావిస్తూ ముగిస్తున్నాను. గురు బంధువులకి నమస్కారము. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. అవధూత తత్వాన్ని పట్టుకోండి, అవధూత తత్వంతో తరించండి. అవధూత అనగా దిక్కులనన్నిటినీ తమ వస్త్రాలుగా కలిగి మనకి ఎలాంటి అవరోధాలు లేకుండా జీవితాంతం మనల్ని కాపాడుతూ మోక్షం వైపు తీసుకొని వెళ్ళి ముక్తిని ప్రసాదించే శ్రీ గురుని పాదాలకు మించిన నీడ లేదు. అలాంటి నీడలో మనందరము తడిద్దాము. జయ శ్రీదత్త, జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర.